డన్ అయితే చెప్పండి అయిపోతే రైట్ ఓకే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఆరుష్ ఓకే అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద పెద్దవాళ్ళకి అందరికి నమస్కారం. మీడియా మిత్రులకి అందరికి నమస్కారం. నా పేరు ఆరుష్ రావూరి. సో నేను టీజర్ చూసినప్పుడు లైక్ నా ఎక్స్పెక్టేషన్కి టీజర్కి అసలు వేరే హైట్ ఉంది. దిస్ టీజర్ స్లాప్స్ లైక్ ఇట్స్ క్రేజీ. And I would really like to thank the director Premchand sir. Thank you so much, sir, for this opportunity. I'm forever indebted to you. And also, crazy, like DOP sir, um, he did the cinematography really well. All the outputs, the shots, they came really well. So thank you so much, sir. Uh, Also, want to talk about the hero Dikshit Shetty sir. So, sir is really down to earth, really kind. I've talked to him many times. All the time, he was really kind to me. So, thank you so much, sir. దట్స్ ఇట్ Yeah. ఓకే యు వాంట్ టు సే సంథింగ్ అబౌట్ లైక్ దీక్షిత్ యూ ఆల్రెడీ టోల్డ్ ఓకే హీ కవర్డ్ ఎవ్రీథింగ్ ఐ థింక్ ఈ ఏజ్లో అంత కాన్ఫిడెన్స్ ఉండుంటే నేను ఎక్కడ ఉండేదాన్నో బట్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆరుష్ Thank you. అండ్ నా విల్ గో టు భూషణ్ కళ్యాణ్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఓకే కొంచెం మళ్ళీ ఇంకొక పిక్చర్ ఓకే ఏదో సంథింగ్ ఒక పిక్చర్ మిస్ అయిందంట గో బ్యాక్ ఆరుష్ యా కొంచెం ఫార్వర్డ్ దీక్షిత్ కొంచెం దట్స్ ఇట్ No worries. ఓకే డైరెక్టర్ గారు మిమ్మల్ని సెంటర్ చేశారు సెంటర్ అంటే మరీ సెంటర్ కాదు వాళ్ళ దాంట్లోకి సెంటర్ అంతే ఓకేనా ఇంకొంచెం ఏం జరుగుతుంది ఇక్కడ ట్రెజర్ హంట్ లాగే ఉంది ఇది కూడా అసలే ఆయన ఫస్ట్ స్పీచ్ డన్ అండి ఓకే నా యా భూషణ్ కళ్యాణ్ గారు విల్ స్పీక్ నా అందరికీ వందనాలు. ఎస్ కానీ దీంట్లో యాంగర్ చాలా మేనేజ్ చేసుకున్నామండి. అండ్ ఈ కథ విన్నప్పుడు ఫస్ట్ టైం ప్రేమ్ ఆఫీస్కి పిలిచి నాకు ఈ కథ చెప్పినప్పుడు ఇలాంటి కథలు చాలా తక్కువ వస్తాయి. యూనో యాజ్ యాక్టర్స్ వీ లుక్ ఫర్ నైస్ స్క్రిప్ట్స్ టు డూ సంథింగ్ ఇన్ అ ఫిల్మ్. ఆ అవకాశం ఈ స్క్రిప్ట్లో కనపడింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్. కంగ్రాచ్యులేషన్స్ టు ప్రేమ్. అంటే చాలా హీ హెస్ టేకెన్ సో మచ్ ఆఫ్ పెయిన్స్ టు మేక్ ఎవ్రీథింగ్ పిక్చర్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. కాస్టింగ్ కానీ సినిమాటోగ్రఫర్ కానీ లొకేషన్స్ కానీ ఆ ప్యాషన్, ఒక ఫిల్మ్ డైరెక్టర్ ప్యాషన్ దీంట్లో చూడడానికి ఒక ఐ సా a man who wanted to make a film with passion, and the teaser shows you how much passion he has. That's a beautiful thing. Very, very proud and happy to be part of this particular production. All the best to Dikshit. Wonderful working with him. As the little kid said, very humble, very lovely actor. God bless him.
lot more success to both of them and to my entire cast who are wonderful with me. Thank you so much. థ్యాంక్ యూ విషంజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఆయన వాయిస్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ నా ఐ రిక్వెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ సుమయ్య విల్ స్పీక్. సుమయ్య, నా యువర్ టర్న్. కమ్. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. సక్సెస్ మీట్లో మాట్లాడతారా? ఇంకా టైం ఉంది, వీ హ్యావ్ ఎ టైమ్. సో యూ జస్ట్ సే లైక్ అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. యా, ప్రేమ్ చంద్. అదర్వైజ్ వాళ్ళు అరుస్తారు ఎలాగో, ఈ పేరు చెప్తేనే అరుస్తున్నారు వాళ్ళు. ఐ అండర్స్టూడ్. యా. Sir, congratulations. After 2 years, finally 2 years తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడదాం. I'll see you then. Oh, short and sweet. Thank you, lady. And now I request production designer Siva. You want to say something? Yes. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రేమ్ ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. ఒక కొత్త డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు ఈ సినిమా ద్వారాగా. ఎక్స్ట్రాడినరీ పెద్ద డైరెక్టర్ అవుతాడని ఐ హోప్. డెఫినెట్లీ పెద్ద డైరెక్టర్. కంగ్రాచులేషన్స్ ప్రేమ్. అలాగే మా డిఓపి, ఫంటాస్టిక్ డిఓపి, సూపర్గా చేస్తాడు, చాలా బాగుంది. అండ్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం మోహన్ భగత్ గారు విల్ స్పీక్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ భగత్. యాక్చువల్లీ భూషణ్ గారు స్టోరీ నచ్చింది అని అన్నారు. ఆయన బేస్ మీద నేను కూడా ఎంటర్ అయ్యాను ఈ సినిమాలోకి. స్టోరీ కంప్లీట్గా చెప్పకపోయినా సెట్స్ మీదకి వచ్చినప్పుడు మెల్లగా కొంచెం రివీల్ చేస్తూ ఉంటాడు ప్రేమ్. ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ రియల్. మీరు చూస్తున్నారు ఇక్కడ మెయిన్ 5 క్యారెక్టర్లు ఉంటాయి. అది ఐ మీన్ ప్రస్తుతానికి మెయిన్ 5 క్యారెక్టర్లు నేను వాళ్ళతో కలిసి చేస్తున్నాను. వెరీ ఎక్సైటింగ్. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే డైలీ మనం డబ్బు కోసమే తిరుగుతూ ఉంటాం డైలీ లైఫ్లో. ఇక్కడ కూడా అట్లనే ఒక నిధి కోసం మేము అందరం వచ్చాము. నేను చెప్పేసాను స్టోరీ, యాక్చువల్లీ పర్లేదు. బట్ హీఈస్ మేకింగ్ ఎ వెరీ గుడ్ మూవీ. చాలా పేషెన్స్ తోటి, చాలా పర్సిస్టెన్స్ తోటి చాలా చేస్తున్నాడు ప్రేమ్. మేమందరం సపోర్ట్ చేస్తున్నాం, మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ హర్షిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పండి ఒకసారి. నా పేరు మోహన్ భగత్. నా పేరు గీతా భగత్. నైస్ టు మీట్ యూ అండి. నైస్ మీటింగ్. సేమ్ హియర్ అండి. థ్యాంక్ యూ. సో మా నాన్నగారు చెప్పలేదే మా ఫ్యామిలీలో యాక్టర్స్ ఉన్నారని చెప్పి. ఓకే, నా ఐ రిక్వెస్ట్ మిథున్ టు స్పీక్. ఒకసారి పాడండి, మీలో వచ్చిన ఒకే ఒక పాట, మనం ఎప్పుడు పాడే పాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మిథున్. యా, over to you, sir. As a music director, I must say, very nicely sung. I do not know Telugu, so I'll stick to English. In the future, I'll definitely speak in Telugu. First of all, thank you so much for being here and for the warm response to the teaser. It felt very nice after, working on it so hard to actually see it with an audience that was seeing it for the first time. It's always a creator's biggest dream and biggest rush to watch something like that. And a big thanks to the entire team. I'm actually meeting most of you, I think, for the first time. For me, being a music director, I'm kind of like Batman. I never come out in public, see, people only at night. So my point of contact is this man, Prem Chand. And from my very first interaction, the thing about him that I think I had 100% confidence in him because he is probably one of the most confident people I've ever met. He has, I've very, very rarely, there is confidence, there is overconfidence, there is arrogance, but he is the right mix of passion, confidence, a little bit of craziness, everything together. So it's been an absolute pleasure working with him, and over the course of time, he's become one of my closest friends too. So I'm really, really grateful that you thought that I could do justice to your film, and for giving me this opportunity. And again, now one by one, we are releasing our film to all of you. So please do support us, and I'm sure that Shabara will be an experience worth watching. All right, thank you so much. Thank you, Midunji. Thank you so much. And now, beautiful Kritika to speak.
Andarge namaskaram. First of all, I feel really grateful to be standing here, to be part of such a film, such a vision. Thank you, Prem sir, for this opportunity. Without you, it wouldn't have been possible. Um, what you saw, the teaser, it was not just the glimpse from our film, but also the glimpse of our hard work, belief, and the passion that everybody on the set has. So this was all possible because of that. And this is just the beginning. There's a lot more to see. And see you at the theaters. And thank you to the whole cast and crew. Thank you. Thank you, Prem sir. This means a lot. Thank you. Thank you, Kritika. Thank you so much and wish you good luck. And now I request Rajiv Pillai to speak. Andariki namaskara. Let me thank this man first, Prem, for casting me in this movie. Watching the teaser, this is very level teaser, macha. Eventually, do you have any idea this man has never assisted in any of the movies? First time. He has never been an assistant director and he has come up with something of this sort. Each shot, everything is crystal clear in his mind. The way he explains it to the actors, you wonder what is this man made of. And I'm so happy. It's worth the wait. 2 years we waited for that, but it's still worth the wait. And Ajay, Mithun, all wonderful brothers. So I wish, this is a theatrical experience. I wish everyone will come and watch it in theaters. And thank you all for coming. And congratulations to the whole team. Thank you. థ్యాంక్ యూ రాజీవ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఏదో ఒకసారి ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? మీరందరూ ఇందాక నుంచి అరుస్తున్నారు కదా. సో 100% క్రియేటివ్, సూపర్ టాలెంటెడ్, ఇందాకే చెప్పారు మిథున్ గారు, లిటిల్ క్రేజీ. సో ఈ సినిమాతో మనందరినీ పలకరించబోతున్న డైరెక్టర్ ప్రేమ్ చంద్ విల్ స్పీక్ నౌ. హలో. ఫస్ట్ సినిమా టీజర్కి ఇది మామూలు విషయం కాదు. నిజం చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ? They are all my juniors in the college, my friends. ఎంత ర్యాగింగ్ చేశారు మీ జూనియర్స్ని? మాట్లాడినివ్వండి. యా. సో మనకి లైఫ్లో చిన్నప్పటి నుంచి చెప్తుంటారు, దేవుడికి దండం పెట్టుకోండి, దేవుడే మనకు అన్నీ ఇస్తాడు, అది ఇది అని చెప్తుంటారు. యా, బట్ దేవుడు ఎక్కువ, మా డాడీ ఎక్కువ అంటే నాకు మా డాడీ ఎక్కువ. అలాంటి డాడీని ఎదిరించి మరీ మనం సినిమా ఫీల్డ్లోకి వచ్చామంటే ఇంకెలాంటి సినిమాలు చేస్తామో మీకే వదిలేస్తాను. విల్ డూ అ హార్డ్ వర్క్. హోప్ యూ ఆల్ లైక్ ద టీజరా హార్ట్ బీట్ ఆఫ్ షబారా, అది పెట్టింది నేనే. బట్ యా, ఇట్ విల్ బీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యూ విల్ ఆల్ లవ్ ఇట్. ఖచ్చితంగా థియేటర్స్కి రండి. టైం పడుతుంది సినిమా రిలీజ్ అవడానికి. ఐ విల్ టేక్ మై టైమ్, ఐ విల్ డూ ఇట్ ద బెస్ట్ టు యూ. ఇట్ విల్ బి అ క్రేజీ ఎక్స్పీరియన్స్. వీ హ్యావ్ షాట్ ఫర్ సో మెనీ డేస్. ఇంకా ఉంది షూట్, చేయబోతున్నాము. యా, ఇట్ విల్ బీ అ గుడ్ ఫిలిం, గుడ్ ఎక్స్పీరియన్స్, నెవర్ మేడ్. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్ ఆఫ్ ద ఫిలిం. కాబట్టి యా, థ్యాంక్ యూ అన్న, మీడియా వాళ్ళు అందరూ వచ్చినందుకు, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టీజర్ నచ్చింది అనుకుంటాను అందరికీ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ దీక్షిత్ బ్రదర్ ఫర్ యాక్సెప్టింగ్ మిషా, ఫర్ బేరింగ్ మీ. కృతిక, మోహన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. రాజు సార్ థ్యాంక్ యూ. భూషణ్ సార్ థ్యాంక్ యూ. కామేశ్వర థ్యాంక్ యూ. అలా చెప్పుకుంటూ పోతే ఏం కాదు. మిథున్ సార్, ఐ లవ్ యూ. ఇంకెన్ని సినిమాలు చేస్తామో మనకు తెలియదు, ఖచ్చితంగా తీస్తాం చాలానే. బట్ ఐ వుడ్ లవ్ టు కీప్ ఆన్ ట్రావెలింగ్ విత్ యూ. అండ్ యా, మై డిఓపి Ajay Abraham George, he is the most happening guy in the town. He is getting married in September. I think he didn't announce. I am announcing it to all of you. Happy birthday, Mithun sir. Thank you, Sumaya. Thank you. Yeah, the film will speak. సినిమా మాట్లాడుతుంది, ఏం మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది. మనం లైఫ్లో అయితే చాలా ధైర్యంగా ఉండాలి, నచ్చింది చేయాలి. నచ్చింది చేయకపోతే లైఫ్ ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్, అంతే లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ గైస్. సో ఉన్నది ఒకటే జిందగీ. డెఫినెట్గా టీజర్ చూస్తే నాకు అర్థమైంది మీరు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెడతారని. నాకు ఇప్పటివరకు టెన్షన్గా ఉంది, మీరు కూడా ఎడ్జ్లో నుంచి మాట్లాడుతున్నారు ఇందాక నుంచి. ఐ వాజ్ లైక్ ఓకే. సో
Congratulations for the teaser and all the very best for the film. And now I request Misha Narang will speak now. Yeah. అందమైన అమ్మాయి చేతిలోకి వెళ్తే మైక్ కూడా మాట్లాడకుండా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ మిషా నారంగ్. వి ఆల్ నో ఈరోజు మనం ఇక్కడ టీజర్ లాంచ్కి వచ్చాము. సో సీయింగ్ ఎవ్రీబడీస్ ఫేసెస్ ఐ కెన్ టెల్ దే హ్యావ్ లవ్డ్ ఇట్. సో యాజ్ ఐ అండ్ this movie is gonna be a treat to all of us. It's a treat to our eyes. The visuals are great, and we have done a lot of hard work doing this film. We actually used to go and trek a mountain to go and shoot there. So actually done a lot of hard work. That's why you could able to see all these beautiful visuals. And I really wonder, like, such places actually exist near us. And it's taking a little longer than expected, but seeing Prem's confidence and craziness, we can tell that okay, something huge is gonna come, and yeah, we are gonna watch a fabulous, amazing, crazy content very soon. All we want is your support, media support, audience support, because we all are making good movies, but if we don't support us, then who will support us? So yeah, keep supporting good cinemas, good stories. We'll keep bringing good things to you. Thank you so much. Thank you to all the crew member, all my co-actors, and everybody who is present here, who is supporting us. Thank you very much. థ్యాంక్ యూ మిషా, థ్యాంక్ యూ సో మచ్. నా హార్ట్ బీట్ ఆఫ్ శబర ఎవరు అంటే దీక్షిత్ అనమాట. సో నా దీక్షిత్, యువర్ టర్న్. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, అండ్ టు ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్, సారీ కొంచెం లేట్ అయింది, టెక్నికల్ ఇష్యూ అయింది. సో మీరు అందరూ వెయిట్ చేశారు, ఇంత పేషెన్స్గా వెయిట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లాస్ట్లో మైక్ ఇస్తారు మాట్లాడడానికి హీరో అని, కానీ మనకు మాట్లాడడానికి ఏమి ఉండదు, అందరూ మాట్లాడారు. సో చాలా సంతోషంగా ఉంది. మీడియా ఎస్పెషల్లీ మళ్ళీ కలుస్తున్నాం. అండ్ మీ సపోర్ట్ నుంచే గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు అంత పెద్ద సక్సెస్ అయింది. సో ఈ శబరా సినిమాకి కూడా మీ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద టీజర్. టీజర్ నచ్చిందా మీకు? సో థ్యాంక్స్. అండ్ శబరా అంటే ఏంటి అని మీరందరూ మేబీ యూ గైజ్ ఆర్ థింకింగ్. శబరా అంటే it is a world created by Prem, and Shabara is the forest. Shabara is where our whole story gonna happen. So ఎక్కువ మాట్లాడను, ఈ సినిమా సక్సెస్ మీట్ అవుతుంది అని చాలా గట్టిగా నమ్మాను. అండ్ ఇప్పటివరకు ఒక 8 సినిమాస్ చేశాను, అండ్ ఆల్ 8 సినిమాస్ ఐ బిలీవ్డ్ ఇన్ స్క్రిప్ట్. కానీ ఫస్ట్ టైం ఒక మనిషి మీద నమ్మకం పెట్టి ఈ సినిమా చేస్తున్నాను నేను, దట్ ఈస్ ప్రేమ్. అంటే ఇట్స్ అ లాంగ్ జర్నీ. వెన్ హీ narrated me a story, from there to here, I think we have traveled, even the story has traveled with us. So, and the technical team we got, I have to mention Ajay. He's the magician we have got. And Mithun sir, thank you for accepting this project. And coming from the same industry, it really feels happy. So that's it for now. Thank you so much, one and all, for coming and gracing this event. And thank you for all those words, ma'am. Thank you so much, means a lot. And thanks to all my co-artists. It's pleasure working with you. And I think we still have shoot, so చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి, అది నేను సక్సెస్ మీట్లో చెప్తా. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఈ టీజర్ చూసి మీకు అనిపిస్తే మనం కూడా ఏదో ఒకటి పీకుతున్నామని, సో ప్లీజ్ రైట్ గుడ్ అబౌట్ ద టీజర్. ప్లీజ్ హెల్ప్ అస్ టు షేర్ ద టీజర్ అండ్ రీచ్ టు ద మ్యాక్సిమం ఆడియన్స్ అని కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ దీక్షిత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ గుడ్ లక్. బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని కలవడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ చాలా ఈవెంట్స్ ఉన్నాయి, సక్సెస్ మీట్ కూడా ఉంది, దానిప్పుడు మళ్ళీ కలుద్దాం మనము. అండ్ నౌ Midun want to add something? Yeah. No, I just wanted to add, because obviously we are the people that you have seen. There are a few people who probably you would not have seen also. And everybody, obviously I cannot mention, but there are a few important people. From my department, I'll start. If the music has to sound good, if the teaser
has to give you goosebumps. Along with the music, there has to be sound design. Mr. Mani is standing right there. If you felt any kind of shaking while you were watching it, it is because of his work. And right next to him, there is Binoy, a very good friend of mine. And Binoy is the reason I sound good. I'll just say that. He is the one who makes all of us sound good. He's our mixing engineer. And of course, just like the sound department, there are assistants and there are support teams in all the departments. I'm so sorry, I do not know everybody's name, but let's have a round of applause for them too, because it's because of them that this happens. Thank you. Thank you, Midunji. Thank you so much. We have a, okay. And in the same vein, thank you so much, production department, Sino Garu, all Prem's friends who have stepped in to handle the production, all the assistants. We're also happy having worked with you. Thank you so much. Without your help, this would have never been possible. Thank you. Thank you, sir. And we have a Q&A session with media. For that Q&A, I request Rajiv Garu stay back, and Misha and Kriti please stay back. Dikshit and Director Garu, Midun Garu please stay back, and remaining all, yeah, Bhushan Garu please stay back. Remaining, yeah, production designer and the costume designer please happy ga nato pat meer kuda vachi కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. Yep. మైక్స్ ఇవ్వండి అండ్ అలాగే చైర్స్ తీసుకొని రండి. लेके आ रहे माइक्स लेके आ रहे. खाइको में या परेशानी आपको. So it's already lunch time, I know that. Yeah. Is that fine to you guys? వద్దు అట. ఓకే, నో చైర్స్ రిక్వైర్డ్. సో మీరు తొందరగా అడిగేస్తే మనం తొందరగా ఆన్సర్స్. దీక్షిత్ హోల్డ్ దిస్. ప్రేమ్ గారు, డైరెక్టర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. టీజర్ చాలా బాగుంది సార్. ఇది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శబరా అంటే ఏంటి సార్ అది? సార్ శబరా అనేది జనరల్లీ ఒక ట్రైబ్ నేమ్ సార్. మనకు వెస్ట్ బెంగాల్, కోల్కతా బార్డర్స్లో ఉండే ఒక ట్రైబ్ నేమ్. బట్ ఇందులో శబారా అనేది మనం వరల్డ్కి పెట్టుకున్న పేరు సార్. ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ. మనం ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేసాం, ఆ వరల్డ్ పేరు శబారా అని పెట్టుకున్నాము. అది మనకి సినిమా చూస్తేనే శబారాకి మనం ఇచ్చిన మీనింగ్ అది అర్థమవుతుంది సార్. యా, గోల్డ్ అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, అది కేజీఎఫ్ 2 లాగా చూసాం. దాంట్లో ఎలా ఉంటుంది అనేది దీంట్లో కొత్తగా ఏం చూసి సార్? దిస్ ఈజ్ కంప్లీట్లీ అ డిఫరెంట్ ఫిలిం సార్. ఐ లవ్ దోస్ ఫిలిమ్స్. ఇది మోర్ ఆఫ్ మనకి ఒక చిన్న పిల్లాడు ఒక 100 years 200 years బ్యాక్ టైం లైన్లో ఒక మష్రూమ్, ఒక పుట్టగొడుగు తింటే ఆడికి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కనపడితే ఎలా ఉండబోతుంది అనేది సినిమా సార్. దట్ ఈస్ ద హోల్ ఐడియా ఆఫ్ ద ఫిలిం. ఓకే, 2 different టైమ్ లైన్స్ ఉంటాయి. ఐఎమ్ గివింగ్ అవే 2 different టైమ్ లైన్స్ ఉంటాయి. వన్ ఈజ్ 100 and 150 years బ్యాక్ అలా ఉంటుంది టైం లైన్. అది మనం ఎక్కడ మెన్షన్ చేయము. ఇంకొక టైం లైన్ వచ్చేసి ప్రజెంట్ టైం లైన్లో నా హీరో, విలన్స్ అందరూ దే గో ఇన్ ద సర్చ్ ఆఫ్ గోల్డ్ సార్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. యా. ఓకే, దీక్షిత్ గారు. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ గర్ల్ ఫ్రెండ్తో సంచలనం హిట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇది కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా సార్. అంటే కొంచెం ఫుటేజెస్ చూశాను. అంటే ఒక సినిమా వర్క్ అవ్వాలంటే అన్ని డిపార్ట్మెంట్ వర్క్ అవ్వాలి. ఐ కెన్ సీ దట్ కమింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఎస్ సార్, నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్ అని. గర్ల్ ఫ్రెండ్లో కొద్దిగా నెగిటివ్ క్యారెక్టర్ కదా ఉంటుంది, దీంట్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇట్స్ అగైన్ అ గ్రే షేడ్ క్యారెక్టర్. ఐ థింక్ హీస్ బిట్ గ్రీడీ, హీస్ మ్యాడ్ జస్ట్ లైక్ అవర్ డైరెక్టర్. సో ఎస్, హీ డిజైన్డ్ అ క్యారెక్టర్ మోర్ ఆఫ్ కొంచెం పర్సనల్ టచ్ కూడా ఉంటుంది అనుకుంటా క్యారెక్టర్లో, హిస్ పర్సనల్ టచ్. Misha. Hi. Hello, hi. Yeah. How will be your character in this movie? I also have a little bit a touch of grey in my character, and like positive also, but why am I revealing? No. Okay, I'm a positive girl supporting somebody in the movie. Yeah, that's it. All the very best. Thank you so much. Prem Garu. మ్యామ్. సార్, ఇందాక మాట్లాడుతూ దీక్షిత్ గారు కూడా కొంచెం గ్రే క్యారెక్టర్ అంటున్నారు, మిషా గారు కూడా కొంచెం గ్రే క్యారెక్టర్ అంటున్నారు. అంటే ఏంటి, హ్యూమన్స్లో ఉన్న మెయిన్ గ్రేని బయటికి తీసుకొస్తానికి చాలా హోప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ హ్యూమన్స్ గ్రీడ్ అండ్ ఆల్ మ్యామ్, అలా కాదు. మేబీ నా గ్రీడ్ అనుకోండి మంచి సినిమాలు తీయడానికి. సో అదే లైక్ సినిమాలు చూస్తున్నాం మనం, వీ వాంట్ టు క్రియేట్ ఎ యూనిక్ మార్క్ ఉంటుంది. లైక్ యా, ద వే ద స్టోరీ పట్టుకెళ్తుంది మ్యామ్. హీరో గ్రీడియా లేకపోతే విలన్ గారు గ్రీడియా, ఇంకొకరు గ్రీడియా అనేది ద స్టోరీ షుడ్ డిసైడ్. సో యా, ద స్టోరీ డిసైడ్ చేసింది.
అందులో నా షేడ్స్ ఉన్నాయా లేవా అంటే మనం ఇంకా ముందు ముందు ఫ్యూచర్లో చూడాలి మ్యామ్. యా, ఎన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ కాబోతుంది? తెలుగు కన్నడ ఫిక్స్ అయిపోయింది మ్యామ్. చూడాలి మ్యామ్ ఇంకా మిగతా లాంగ్వేజెస్లో మనకి స్కోప్ ఉందా లేదా, లైక్ యా. దీక్షిత్ గారు, ఎస్ మ్యామ్. సో చాలా చాలా బాగుంది చూసినంత వరకు. ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో అద్భుతంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మీరు చూస్ చేసుకునే ప్రతి క్యారెక్టర్లో మీకు చాలా ఇంపార్టెన్స్ అండ్ మీరు యాక్ట్ చేసే విధానంలో కూడా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఈ పర్టికులర్ కథను ఒప్పుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే ఇందాక మాట్లాడుతూ ప్రతి దాంట్లో నేను స్క్రిప్ట్ని బలంగా నమ్ముతాను, ఈసారి నేను ప్రేమ్ని బలంగా నమ్ముతున్నాను అన్నారు కదా. అంటే ఈ సినిమా దసరా అయిన తర్వాత విన్నానండి, ఒక 2 years అయింది అనుకుంటా. ఫస్ట్ టైం ప్రేమ్ వచ్చి నాకు కథ నరేట్ చేసినప్పుడు నేను ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 250 scripts ఐ హావ్ హర్డ్ అండ్ ఇట్ ఈస్ లైక్ ఐ కీప్ లిజనింగ్ టు ద స్టోరీస్. పిచ్ డెక్ ఇప్పుడు వరకు నాకు వచ్చిన బెస్ట్ పిచ్ డెక్ శబరాది. అండ్ పిచ్ డెక్లో దెర్ వాజ్ సమ్ విజువల్స్, ఏఐ విజువల్స్, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పారు. అండ్ ఫస్ట్ కేడీలో నేను లేను, సో ఫస్ట్ కేడీలో షూట్ చేసుకొని వచ్చి నాకు ఫుటేజ్ చూపించారు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆ పిచ్ డెక్లో ఏముందో దానికన్నా బెటర్గా ఉంది ఫుటేజ్. సో అప్పుడు అనిపించింది ఓకే ఐ క్యాన్ ట్రస్ట్ హిమ్ అని అనిపించింది. ఫ్రమ్ దేర్ ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ హిమ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్ గారు, సార్ ఇక్కడ యా మ్యామ్. ప్రేమ్ గారు, యాక్చువల్గా టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ మీ కాస్ట్ అండి, మోహన్ భగత్ గారు కావచ్చు, భూషణ్ గారు కావచ్చు, దే ఆర్ వెరీ వర్సిటైల్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. సో మీరు కాస్ట్ని చూస్ చేసుకునేటప్పుడు స్టోరీ రాసుకున్న తర్వాత వీళ్ళందరినీ అనుకున్నారా, లేకపోతే హౌ ఇట్ ఫెల్ట్? అంటే అలాంటి యాక్టర్స్ దొరకాలంటే మనం అనుకుంటే జరగదు కదా మ్యామ్. యా, థింగ్స్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్. మోహన్ సార్ ఆఫీస్కి వచ్చారు, భూషణ్ సార్ ఆఫీస్కి వచ్చారు, దే గేమ్ ఏ లాట్ ఆఫ్ టైమ్. అంతే మ్యామ్. యా, ఐ ఫెల్ దీస్ క్యారెక్టర్స్ విల్ డూ గ్రేట్ విత్ దోస్ జాబ్స్ వాట్ హ్యావ్ గివెన్ అండ్ ఆల్. అంతే, బాగుంటుంది అనిపించింది, ట్రై చేసాం, అదిరిపోయింది. మీరు చూస్తారు కానీ సినిమాలో. యా,